హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పిల్లలు ఫ్రూట్స్ అంటే పెద్దగా తినరు కదండి, ఇలా చేసి పెట్టండి. ఫ్రూట్స్తో ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. ఫస్ట్ నేను 1 లీటర్ పాలుని వేడి చేస్తున్నాను. అంటే ఇది బాగా మరిగి చిక్కగా అయ్యేంత వరకు పాలని మరిగించాలి. అండ్ ఇప్పుడు ఇది నేను కస్టర్డ్ పౌడర్ తీసుకుంటాను, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది. సో ఈ కస్టర్డ్ పౌడర్ని ఒక 3 స్పూన్స్ తీసుకొని చల్లని పాలల్లోకి ఇది ఉండలు లేకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను తీసుకున్న పాలకైతే 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. మీకు చిక్కగా రాలేదంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకున్న మిల్క్ వేసుకొని ఇది ఇంకొంచెం బాగా పొంగు వచ్చే వరకు ఉడికించుకోండి, అంటే మరిగిపెట్టుకోండి. ఇలా బాగా పొంగు వచ్చిందంటే బాగా చిక్కగా అయిపోతాయి పాలు. అలా చిక్కగా అయిన తర్వాత మనము స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం దీంట్లోకి వేసుకునే ఈ ఫ్రూట్స్, నా దగ్గర ఈ ఫ్రూట్స్ ఉన్నాయి, ఇవే అని కాదు, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. పెద్ద పెద్ద పీసులు అయితే పిల్లలు ఉంసేస్తారు బయటికి. సో చాలా వీలైనంత చిన్న పీసెస్గానే కట్ చేసేసుకోండి. మనకి ఐస్ క్రీమ్ లాగా కావాలనుకుంటే ఈ కస్టర్డ్ పౌడర్ని ఎక్కువ వేసుకొని చేసుకుంటే చిక్కగా ఉంటుంది, కాబట్టి మనం ఫ్రిడ్జ్ నుండి బయటికి తీసినప్పుడు సేమ్ ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. బట్ నేను అలా ఐస్ క్రీమ్ లాగా కాకుండా సలాడ్ లాగా చేయాలని అనుకుంటున్నాను. పిల్లలు తాగడానికి ఈజీగా ఉంటుంది కదా అని అనుకుంటున్నాను నేను. వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ వల్ల, లైక్స్ వల్ల నా వీడియో చాలామందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. సో ఈ చిన్న హెల్ప్ చేయండి. నేను ఇందులోకి కాజు అండ్ కిస్మిస్ కూడా వేస్తున్నాను. అది పూర్తిగా ఆప్షనల్, అంటే వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంతమంది పిల్లలు ఇష్టపడరు తినడానికి. మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్లోకి ఈ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యి చల్లగైన తర్వాతనే ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకుందాము. A few moments later. ఎమ్మి ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. చెప్పాను కదా, మీకు ఐస్ క్రీమ్ లాగా కావాలనుకుంటే కస్టర్డ్ పౌడర్ని కొంచెం ఎక్కువ వేసుకొని ఒక 4 అవర్స్ పాటు పెట్టుకుంటే ఐస్ క్రీమ్ లాగా రెడీ అవుతుంది. బట్ నేను ఇది సలాడ్ లాగా చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సబ్స్క్రైబ్.